హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో రీసెంట్గా మనము ఆల్కహాల్ డి అడిక్షన్ మీద ఒక వీడియో చేశామండి. దాంట్లో డైసల్ఫిరమ్ అనే టాబ్లెట్ వాడితే ఆల్కహాల్ మానేస్తారు, ఆల్కహాల్కి దూరంగా ఉంటారని అయితే మనం చెప్పుకున్నాం దాంట్లో. సో ఆ వీడియో చూసిన తర్వాత మా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి ఈ ఆల్కహాల్ డి అడిక్షన్ గురించి బాగానే చెప్పావు, అదేవిధంగా స్మోకింగ్ అడిక్షన్ కూడా ఉంటుంది కదా, స్మోకింగ్ కూడా చాలామంది చేస్తుంటారు కదా, స్మోకింగ్ మానేయడానికి కూడా ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా, ఉంటే చెప్పు అని చెప్పేసి అయితే అడిగాడండి. సో దాని గురించి మనం ఇప్పుడు ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం. సో జనరల్గా ఏంటంటే స్మోకింగ్ అంటే మనకు సిగరెట్ కానీ చుట్ట కానీ బీడీ కానీ తాగుతూ ఉంటారండి. సో వీటిలో ఏం జరుగుతుందంటే తెలుసు కదా, మనకు పొగాకు ఉంటుంది కదా, పొగాకు పౌడర్ అనేది ఈ సిగరెట్లో చుట్టలో దూర్చినప్పుడు లోపల ఉంటుంది, దాన్ని వెలిగించినప్పుడు మండుతుంది కదా, దాన్ని పీలుస్తారు అనమాట, పొగను పీలుస్తారు. ఆ పొగ పీల్చినప్పుడు పొగ లోపలికి వెళ్తూ ఉంటుంది, పొగ లోపలికి వెళ్ళి మన పొగను బయటకు వదులుతారు. సో లోపలికి వెళ్ళినప్పుడు ఆ పొగ లోపల నుంచి ఉన్న నికోటిన్ ఏదైతే ఉందో, పొగాకులో మనకు నికోటిన్ ఉంటుంది, ఆ నికోటిన్ మన బ్రెయిన్లోకి చేరి బ్రెయిన్లో మనకు అక్కడి నుంచి ఇది డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. డోపమైన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ అనేది కొద్దిగా యాక్టివేట్ అవ్వడము, కొద్దిగా ఎనర్జీ రావడము, కొద్దిగా రిలాక్స్ మూడ్ రావడము, కొద్దిగా యాంగ్జైటీ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. నికోటిన్ వచ్చేసి డోపమైన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది లోపల. అందుకని ఆ రిలాక్స్నెస్ కోసం మన వాళ్ళు, ఆ రిలాక్స్ కోసం, ఆ యాంగ్జైటీ కోసము ప్రతిసారి కూడా సిగరెట్ తాగుతూ ఉంటారు, సిగరెట్ లేదా చుట్టా బీడీ లాంటివి తాగుతూ ఉంటారు. ఓకే, ఇది జనరల్గా ఎప్పుడోసారి తాగితే పర్లేదండి. సో వీళ్ళకి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ప్రెషర్ ఉందనుకోండి, కొంతమంది వర్క్ ప్రెషర్ ఉండబట్టి ఏం చేస్తుంటారు, వాళ్ళు వర్క్ జరుగుతుంటుంది, మధ్యలో బయటకు వస్తారు, సిగరెట్ తాగుతారు, కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది వాళ్ళకి, మళ్ళీ వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో వర్క్ లోడ్ ఉండడం వల్ల వీళ్ళు ప్రతిసారి సిగరెట్ తాగుతూ ఉంటారు. సో కొన్ని రోజులకి ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది. నార్మల్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సిగరెట్ తాగలరా, ఇప్పుడు బీడి తాగలరా అనిపించి వెళ్ళి తాగుతూ ఉంటారు. సో ఇలా తాగడం వల్ల, డైలీ తాగడం వల్ల అది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఈ అలవాటు కాస్త కొన్ని రోజులకు వ్యసనంగా అయిపోతుంటుంది, వ్యసనం కాస్త బానిసగా మారిపోతాం ఇంకా. ఓకేనా అండి. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో జనరల్గా మనకు అలవాటుగా తయారైన సిగరెట్ కాస్త మనకు బానిసగా మారుతాం మనం దానివల్ల. ఓకే, ఇది జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్న కనుక పిల్లలు, పెద్దలు ఎవరైనా చేస్తూ ఉన్నారండి. పిల్లల్లో ఏంటంటే ముఖ్యంగా పిల్లలు ఆ సినిమాలు చూసి హీరోలు, విలన్స్ సిగరెట్ తాగుతుంటే దాన్ని చూసి వీళ్ళు కూడా ఏదో హీరోయిజం లాగా అవుతుందని చెప్పేసి వీళ్ళు అలవాటు చేసుకుంటారు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత దానికి కూడా వీళ్ళు కూడా పిల్లలు కూడా బానిస అయిపోతూ ఉంటారు. నా చిన్నప్పుడు ఒక సిగరెట్ 2 రూపీస్ 3 రూపీస్ ఉండేదండి, ఇప్పుడు అది 18 రూపీస్ 20 రూపీస్ అయిందంట. సో అది కూడా తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పేసి వీళ్ళు బాగా తాగుతూ ఉంటారు వెళ్ళి. ఓకే, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సరే ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, దానివల్ల రిలాక్స్ వస్తుంది, దానివల్ల తాగుతున్నారంటే ఓకే, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే దీనివల్ల అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పొగాకులో చూసుకుంటే కనుక మనకు 4000 రకాల కెమికల్స్ ఉంటాయండి. పొగాకులో 4000 రకాల కెమికల్స్ ఉంటాయి. దాంట్లో 40 రకాల కెమికల్స్ క్యాన్సర్ను కలగజేసే కెమికల్స్ ఉంటాయి. దాంట్లో మొత్తం 4000 రకాల రసాయనాలు ఉంటాయండి. దాంట్లో 40 కెమికల్స్ మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ని కలగజేసి ఉంటాయి. ఓకే, అందుకే మనకు థియేటర్లో వెళ్ళినప్పుడు కూడా చూసుకుంటే కనుక స్టార్టింగ్లో అదే చేస్తారు, బాబు సిగరెట్ తాగకండి, గుట్కా తినకండి, గుట్కాలో కూడా నికోటిన్ ఉంటుంది, పొగాకు ఉంటుంది, తినకండి క్యాన్సర్ వస్తుంది, పోతారని చూపిస్తూ ఉంటారు. ఓకేనా, మీరు ఇప్పుడు గమనించండి, సిగరెట్ తాగుతున్నప్పుడు ఏంటంటే సరే పొగ ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్తుంటారంటే పొగ లోపల పీల్చుకుంటున్నారు, పొగ బయటకు వదిలేస్తున్నారు చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు చాలా చిన్న కార్బన్ పదార్థాలు కూడా వెళ్తూ ఉంటాయి లోపలికి. ఒకరంటే మనకు ఏదైనా మంట పెట్టినప్పుడు దాంట్లో బొగ్గు ఎలా ఉంటుంది, ఆ బొగ్గు, ఆ కనిపించిన బొగ్గు లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి అక్కడ పట్టేస్తుంది, మొత్తం లంగ్స్ పట్టేస్తుంది, లంగ్స్ డ్యామేజ్ చేస్తుంది. ఓకేనా, ఆ రసాయనాలన్నీ పట్టేసి దానివల్ల క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, లంగ్స్ క్యాన్సర్ వస్తుంది, గొంతు క్యాన్సర్ వస్తుంది. కొంతమందికి ఆ సిగరెట్ తాగినప్పుడు ఆ మంట లోపలికి పోయి కడుపులోకి పోయి గ్యాస్ లోపల పోయి కడుపులో మంట వస్తూ ఉంటుంది, చెస్ట్లో మంట వస్తూ ఉంటుంది, మౌత్ క్యాన్సర్, ఓకేనండి, లంగ్స్ క్యాన్సర్, ఈ ఈసోఫేగస్ ఉంటుంది, ట్రాకియా క్యాన్సర్, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. లివర్ పాడవుతుంది, స్టమక్లో పుండ్లు అవుతూ ఉంటాయి. ఇది డేంజరస్ అనమాట, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో అలాగే ఇది చాలా చూసుకుంటే కనుక దీనివల్ల మనకు అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఓకేనా, మనతో పాటు మన పక్కన కూడా సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఇంకా పిచ్చిలేస్తుంది ఇంకా సిగరెట్ తాగుకుంటే, ఆ టైంకి వాళ్ళకి సిగరెట్ కావాలి, సిగరెట్ అంతా దొరకలేదని కూడా పిచ్చి చేస్తూ ఉంటారు కొంతమంది.
కొంతమందికి పొద్దున మూత్రం రావాలన్నా బాత్రూమ్ రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళకి సిగరెట్ కావాలి, తాగుతూనే వస్తుంది, లేకుండా రాదు. అంత దారుణంగా అలవాటు పడిపోతారు దానికి. ఓకే, మరి ఇప్పుడు మనం అవాయిడ్ చేయాలంటే ఎట్లా? అవాయిడ్ చేయాలంటే మనకు చెప్తుంటారు యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, అది చేయండి, చేయండి చెప్తూ ఉంటారు. అవన్నీ వీళ్ళు చేయరు, అంత టైం ఉండదు వీళ్ళకి, చేయలేరు. ఓకేనా, అవి చేయకుండా మరి ఎట్లా మానిపించుకోవాలి సిగరెట్ తాగడాన్ని? సిగరెట్ మనం ఎలా వదిలించుకోవాలి? ఇప్పుడు దానికోసం టాబ్లెట్స్ ఉన్నాయి, ఆ టాబ్లెట్స్ చెప్తే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, జనరల్గా ఈ నికోటెక్స్ 2 mg 4 mg అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. నికోటెక్స్ 2 mg 4 mg పిక్చర్లో చూపిస్తే కూడా ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, ఈ నికోటిక్స్ అనేది చూయింగ్ గమ్ అనమాట, బబుల్ గమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా, 2 mg స్ట్రెంత్, 4 mg స్ట్రెంత్. నికోటెక్స్లో మనకు నికోటిన్ అనేది ఉంటుంది, నికోటిన్ అనేది డ్రగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ డ్రగ్ ఉంటుంది. ఈ డ్రగ్ 2 mg లేదా 4 mg దొరుకుతూ ఉంటుంది. 2 mg ఎవరికి తీసుకోవాలంటే డైలీ 25 సిగరెట్స్ కన్నా తక్కువ తాగే వాళ్ళు 2 mg తీసుకోవాలి, 25 సిగరెట్ కన్నా ఎక్కువ తాగే వాళ్ళు 4 mg తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది చూయింగ్ గమ్ అనమాట, బబుల్ గమ్ లాగా ఉంటుంది. జనరల్గా దీన్ని స్టార్ట్ చేయాలి మనం. ఒక ఎట్లా స్టార్ట్ చేయాలి? దీన్ని నోట్లో వేసుకొని నమలాలి. నికోటెక్స్ ఉంటుంది కదా, నికోటెక్స్ గమ్ని చూయింగ్ గమ్ తీసుకొని నములుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనకు సిగరెట్ తాగాలని ఆలోచన వస్తుందో, ఇప్పుడు నేను సిగరెట్ తాగాలని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అదొక బబుల్ గమ్ లోపల వేసుకొని నమలాలి. దీన్ని ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ దవడ దగ్గర పెట్టుకోవాలండి, ఇక్కడ లోపల పెట్టుకోవాలి. పంటికి ఉంటుంది కదా, పంటికి చర్మానికి దవడకు మధ్య లోపల పెట్టుకోవాలి, పెట్టుకొని ఆగాలి. ఫస్ట్ నమలాలి. ఇది మనకు మింట్ ఫ్లేవర్, రకరకాల ఫ్లేవర్ దొరుకుతూ ఉంటుంది. ఫస్ట్ మనం నమలాలండి. నమిలినప్పుడు కొద్దిగా దాంట్లో నుంచి వెళ్ళి కొద్దిగా రిలీజ్ అవుతుంది, మింట్ ఫ్లేవర్ వచ్చినట్టు రిలీజ్ అవుతూ ఉంటుంది కొద్దిగా. ఆ రిలీజ్ అవ్వగానే ఆ ఫ్లేవర్ మనకి తగలగానే ఆపాలి, ఆపి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, కొద్దిగా తర్వాత మళ్ళీ నమలాలి, మళ్ళీ నోట్లో ఆపాలి. అట్లా ఆపి ఆ ఫ్లేవర్ అయితే ఉందో, ఏది ఆ మింట్ ఫ్లేవర్ అయితే అది ఉండే వరకు ఆపాలి. ఆ ఫ్లేవర్ పోగానే మళ్ళీ నమలాలి. ఓకే, ఇప్పుడు మనం ఉదాహరణ చాగడ తింటాం కదా, చాగడ తిన్నప్పుడు నములుతాము, అది మనకు జ్యూస్ వస్తుంది కదా, జ్యూస్ పీల్స్తాం కదా, జ్యూస్ పీల్చిన తర్వాత కొద్దిగా తర్వాత జ్యూస్ అంతా ఉండదు, ఉన్నప్పుడు మళ్ళీ నములుతాం. ఇది కూడా అంతే, చూయింగ్ కూడా అంతే. నములుతాము, నమిలిన తర్వాత జ్యూస్ వస్తుంది, జ్యూస్ వచ్చినప్పుడు ఆపాలి, మళ్ళీ నమలాలి. ఆ జ్యూస్ని బయటకు ఊయాలి, కొద్దిగా తర్వాత జ్యూస్లో మనకు టేస్ట్ పోయిన తర్వాత బయటకు ఊసేయాలి. ఓకే, మళ్ళీ నములుతాలి. ఈ సైడ్ నమిలాం కదా, ఈ సైడ్ ఒక 2-3 టైమ్స్ నమిలిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ నమలాలి. ఓకేనా, దీన్ని పార్క్ అండ్ చూయింగ్ అంటారు. పార్క్ అండ్ చూయింగ్ అంటే ఆపాలి, నమలాలి, ఆపాలి, నమలాలి. కాసేపు ఈ సైడ్ నములుతాము, కాసేపు ఈ సైడ్ పెట్టుకోవాలి, కాసేపు ఈ సైడ్ పెట్టుకోవాలి. 2 సైడ్లు ఇట్లా మార్చుకుంటూ దాంట్లో ఉన్న మొత్తం జ్యూస్ అంతా అయిపోయే వరకు దాన్ని నములుతూనే ఉండాలి. సో నములుతున్నప్పుడు దాంట్లో నుంచి రిలీజ్ అయిన నికోటిన్ అనేది మెల్లిగా మన ఈ దవడల ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళి బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళి ఆ నికోటిన్ అనేది సేమ్ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి సేమ్ డోపమైన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ మనకు మంచిగా మైండ్ రిలాక్స్గా, ఫ్రీగా, హాయిగా ఉంటుంది. అంటే మనకు సిగరెట్ తాగినప్పుడు ఎటువంటి ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ ఈ నికోటిక్స్ అనే గమ్ ఉన్న బబుల్ గమ్ నమిలినప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో సేమ్ ఫీలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం సిగరెట్ తాగాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లా మనము ఈ చూయింగ్ గమ్ నములుకుంటూ ఉండాలి. ఎప్పుడు సిగరెట్ తాగాలనిపించినా అప్పుడు మనము ఈ బబుల్ గమ్ నములుకుంటూ ఉండాలి, నికోటిక్స్ నములుకుంటూ ఉండాలి. ఓకేనా, సో అప్పుడు సేమ్ ఫీలింగ్ వస్తుంది మనకు. ఇట్లా మనము నములుకుంటూ ఈరోజు మనం ఎక్కువ నమిలాము, ఒక 2-3 రోజుల తర్వాత తక్కువ, వారం తర్వాత ఇంకొంచెం తక్కువ, అట్లా తగ్గించుకుంటూ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ లాస్ట్కి వదిలేయాలి. అట్లా మనము పూర్తిగా సిగరెట్ నుంచి దూరం కావచ్చు. ఓకేనా అండి. సో ఈ జ్యూస్ని మనం నవ్వుతున్నప్పుడు ఈ జ్యూస్ని జ్యూస్ని కూడా ఎప్పుడు కూడా మనం మింగకూడదు. మింగామనుకోండి కడుపులో మంట, గ్యాస్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇవి మింగకూడదు. ఓకేనా, నవిలి ఊసేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో 2 mg ఉంటుంది, 4 mg ఉంటుంది, రకరకాల ఫ్లేవర్స్లో ఉంటాయి. ఓకేనా, సిగరెట్ మానేనుకున్న వాళ్ళు ఈ పని చేయండి, దీనివల్ల మనం మంచిగా సిగరెట్ నుంచి బయటపడవచ్చు. ఓకేనా, లేకుంటే సిగరెట్ తాగి అనవసరంగా పొగ పీల్చి లోపల కార్బన్, తారు, మసి అంత లోపలికి పోయి లంగ్స్ ఖరాబ్ అయ్యి, లివర్ ఖరాబ్ అయ్యి, స్టమక్ ఖరాబ్ అయ్యి, క్యాన్సర్ వచ్చి మనిషి చనిపోతూ ఉంటారు. ఓకేనండి, ఆ పని చేయకుండా సింపుల్గా నికోటిక్స్ గమ్ నమిలి హాయిగా రిలీఫ్ తీసుకొని హాయిగా సిగరెట్ మానేసేయండి. ఓకేనా అండి, రైట్. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.